హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ బనానా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్డిఓలో సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. రిక్వైర్మెంట్ అసిస్టెంట్ సెంటర్ ఆర్ఏసి నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 102 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో సైంటిస్ట్ బి ఇన్ డిఆర్డిఓలో 127 పోస్టులు అయితే ఉన్నాయి. సైంటిస్ట్ ఇంజనీరింగ్ బి ఏడీఏలో 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్కేడెడ్ పోస్ట్స్ ఆఫ్ సైంటిస్ట్ బిలో వచ్చేసి 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అనేది అయిపోయింది. అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేట్ వచ్చేసి జూలై 4 16 గంటల వరకు అయితే మనము ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 10 7th సిపిసి ప్రకారం బేసిక్ పే వచ్చేసి 56,100 అయితే ఉంటుంది. హెచ్ఆర్ఏ మరియు అదర్ అలవెన్స్తో కలుపుకొని మనకు అప్రాక్సిమేట్లీ 1 lakh ఫర్ మంత్ ఇవ్వడం అయితే జరుగుతుంది. గేట్ స్కోర్ ద్వారా మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిఆర్డిఓలో 35 పోస్టులు అయితే ఉన్నాయి. ఏడీఏలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. డబ్ల్యూఈఎస్ఈఈలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో గేట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. తర్వాత ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ డిఆర్డిఓలో 33, ఏడీఏలో 1 పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే గేట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే గేట్ స్కోర్ అయితే పొంది ఉండాలి. ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఆర్డిఓలో 29, ఏడీఏలో 3, సిఎంఈలో 1, డబ్ల్యూఈఎస్ఈఈలో 1 పోస్ట్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే గేట్ క్వాలిఫై అయి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో. ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిఆర్డిఓలో 6, సిఎంఈలో 1 పోస్టు. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. గేట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. మెటీరియల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిఆర్డిఓలో 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఏడీఏలో 1 పోస్ట్ అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే గేట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిజిక్స్ డిఆర్డిఓలో 4 పోస్టులు అయితే ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఫిజిక్స్లో గేట్ స్కోర్ అయితే పొంది ఉండాలి. ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కెమిస్ట్రీ డిఆర్డిఓలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే గేట్ స్కోర్ పొంది ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ డిఆర్డిఓలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఇలా ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ డిఆర్డిఓలో 2 పోస్టులు.
సిఎంఏలో ఒక పోస్టు, మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మ్యాథమెటిక్స్లో గేట్ స్కోర్ అయితే పొంది ఉండాలి. ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు మ్యాథమెటిక్స్ మరియు అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇలా ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ అయితే ఉంది, బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే గేట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. బయోమెడికల్ ఇంజనీరింగ్ డిఆర్డీఓలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే గేట్లో స్కోర్ పొంది ఉండాలి. ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ అయితే ఎందులో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 35 ఇయర్స్ వరకే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ 38 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఓకే, దివ్యాంగన్ కేటగిరీ అభ్యర్థులు 10 ఇయర్స్ ఏజ్ రిలేషన్ అయితే ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే సర్వీసింగ్ సెంట్రల్ సివిలియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏపీ మరియు తెలంగాణ ఓన్లీ ఇండియన్ నేషనల్ నీడ్ అప్లై అని ఇవ్వడం అయితే జరిగింది. ఇండియన్ అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ అభ్యర్థులు వచ్చేసి 100 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగన్ ఉమెన్ అభ్యర్థులు వచ్చేసి ఎటువంటి ఫీజు అనేది చెల్లించిన అవసరం అయితే లేదు. స్క్రీనింగ్ షార్ట్ లిస్టింగ్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి గేట్ స్కోర్ రేషియో చూసుకొని వీళ్ళు డిసిప్లిన్ వైజ్ మరియు కేటగిరీ వైజ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 4 16 గంటల వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి అటువంటి అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. నేను మీకు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.